ఇంకా మన ప్రాబ్లం అయితే సార్ట్ చేయలేదు. ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది. లైట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మనది i20 ఓనర్షిప్ రివ్యూ అనమాట. సో ఎక్కువ ఇందులో కాకుండా కొత్త వ్యూ ఒకటి చూసిన అనమాట. సో లెట్స్ బ్యాక్ ఇన్ టు అవర్ కొత్త వ్యూ. A few moments later. సో గైస్, మీరైతే చెప్పండి ఒకసారి ఇది ఎలా ఉందని యాంగిల్. సో కార్ తీసేస్తే చాలా రోజులైంది. ఆల్మోస్ట్ అరౌండ్ మనం లాస్ట్ వీడియోకి ఎప్పుడు తీసామో అప్పుడే తీసామన్నమాట. సో మన యాక్చువల్లీ ఫస్ట్ అయితే చెప్పాలంటే మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. సో మన 2025లో ఫస్ట్ వీడియో ఇదన్నమాట. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో గైస్. సో ఇది ఎలా అనిపించింది చెప్పండి గైస్. ఈ వ్యూ నేనైతే కొంచెం ఆలోచించాను అనమాట, ఎప్పుడు ఆ సైడ్కి పట్టుకొని ఎలా ఉంటుంది. సో ఇది ఒక కొత్త వ్యూ లాగా మీకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా కార్ మొత్తం చూడడానికి. సో ఇది ఒక కొత్త వ్యూ తెచ్చాను. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్గా మీకు ఏమైనా వ్యూస్ ఉంటే అంటే లైక్ ఎలా యాంగిల్స్ ఏమైనా ఉంటే చెప్పండి, ఐ విల్ ట్రై ఇట్ అవుట్. సో ఇదైతే బెస్ట్ యాంగిల్ అని అనుకుంటున్నాను సో ఫార్. సో ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు వీడియో గైస్. ఆర్ కార్ ఈస్ డ్రివెన్ 18,100 అనమాట. సో నేను ట్యూన్ చేసినప్పటి నుంచి డ్రివెన్ ఏమో ట్యూన్ అంటే లైక్ మోడిఫికేషన్ నుంచి డ్రివెన్ ఏమో 6,500 తర్వాత నుంచి అంటే లైక్ ఒక సర్వీస్ అవ్వగానే ఒక కరెక్ట్లీ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 12,000 కిలోమీటర్స్కి నేను ఎగ్జాస్ట్ వేయించిన స్లిప్ ఆన్. సో నాకు తెలుసు మీకు సౌండ్ రాదు ఇందులో, ఎందుకంటే ఐ టర్న్ ఆఫ్ ద ఎగ్జాస్ట్ అనమాట. ఆఫ్ చేసినాను ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గైస్, కార్ కండిషన్ ఇవన్నీ ఉండాలంటే ఎగ్జాస్ట్ కోల్డ్ స్టార్ట్ తర్వాతనే ఆన్ చేయండి. అంటే కొంచెం వార్మ్ అయిన తర్వాత ఇంజన్, ఎందుకంటే ఇట్ మే ఎఫెక్ట్ ఇంజన్ అనమాట. సో ఇది ఒక టిప్ అనుకోవచ్చు మీరు. ఇది ఓన్లీ ఫర్ కార్స్ అనే కాదు, బైక్స్కి కూడా. మీరు ఎప్పుడైతే బైక్ని బాగా రఫ్గా నడుపుదాం అనుకుంటున్నానో అప్పుడు బైక్ని కొంచెం హీట్ అవ్వనివ్వండి, వార్మ్ అవ్వని కొంచెం సేపు పక్కకు వదిలేయండి. వార్మ్ అయిన తర్వాత యూ కెన్ డ్రైవ్ ఇట్ యాజ్ యూ లైక్. సో ఇప్పుడు అండ్ మెయిన్గా ఏంటంటే మన కార్లో ఇప్పుడు చెక్ లైట్ ఒకటి వస్తుంది అనమాట. చెక్ లైట్ ఎందుకంటే నేను ఇప్పుడు ఫుల్ సిస్టమ్ వేసినా కదా, ఫుల్ సిస్టమ్ అప్పుడు O2 సెన్సార్ చెక్ లైట్ వస్తుంది. సో అది ఒకసారి సార్ట్ చేయడానికి ట్రై చేస్తాము ఎప్పుడైనా ఫ్రీ ఉంటే. లైక్ అది నేను అనుకున్న ప్రకారం ఏంటంటే స్టేజ్ 2లో ట్యూనింగ్లో అది చెక్ లైట్ తీసేస్తారంట. సో ఇప్పటి వరకు మనదైతే స్టేజ్ 2 కాలేదు కాబట్టి సో చెక్ లైట్ వస్తుంది, అదొక్కటే మీ రిమైనింగ్ పెట్రోల్ది. అండ్ గైస్, నేనైతే దీంట్లో ఇంటీరియర్గా ఇప్పటివరకు అయితే చూపించలేదు కదా. నేను ఇంతవరకు ఎందుకు చూపించలేదంటే గైస్, వీ డిడ్ ఏ స్మాల్ సిల్లీ థింగ్ అనమాట. ఏంటంటే వీ వాంటెడ్ టు చేంజ్ ద స్టీరింగ్ వీల్. సో ఈ స్టీరింగ్ వీల్ తీసేసి ఎన్లైన్ స్టీరింగ్ వీల్ వేద్దాం అనుకున్నాం. ఎన్లైన్ స్టీరింగ్ వీల్ వేద్దాం అనుకునేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ చేసేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఇన్ఫ్లేట్ అయిపోయింది. సో దట్ ఈస్ ద ఓన్లీ సిల్లీ థింగ్ వీ డిడ్ టు దిస్ కార్ అనమాట. సో వీ నీడ్ టు రిప్లేస్ దిస్ ఎయిర్ బ్యాగ్ రిప్లేస్ చేయాలి. అండ్ ఎన్లైన్ స్టీరింగ్ వీల్ వేద్దామా వద్దా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ ఆన్ చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ హీట్ ఎక్కింది ఇంజన్ అయితే. నౌ ద ఎగ్జాస్ట్ ఈస్ ఆన్ అనమాట. లైట్గా క్రాకిల్స్ కూడా వస్తున్నాయి గైస్. ఎప్పుడైతే మనం గేర్ షిఫ్ట్ చేస్తాం కదా అప్పుడు క్రాకిల్స్ కూడా వస్తున్నాయి. అండ్ గైస్, నేను ఎప్పుడైతే రివీల్ చేయలేదు ప్రైజెస్ అన్నీ, ఫస్ట్ ఎగ్జాస్ట్ విషయానికి వచ్చేసాం. ఎగ్జాస్ట్ వచ్చేసి గైస్ 20,000 రూపీస్ అయింది. ఇన్స్టాలేషన్ వచ్చేసరికి మనది అన్నోళ్ళ గ్యారేజ్ ఉంది కదా బియాండ్ కార్స్, అప్పుడు నేను బియాండ్ కార్స్లో చేయించలేదు, ఏర్స్ మోటార్స్లో చేయించాను. బట్ ఇప్పుడు ఏంటంటే అన్న వాళ్ళు కూడా చేస్తారు, మంచి ప్రైజెస్కి చేస్తారు గైస్. నేను అన్న వాళ్ళది కింద లింక్లో పెడతాను. ఎనీ సార్ట్ ఆఫ్ సర్వీసింగ్కి, మెకానికల్ ఇష్యూస్కి వినీత్ అన్న అరవింద్ అన్న ఉంటారు వర్క్షాప్లో, వెళ్ళండి చేపియండి. అండ్ మనం ఒక వైట్ పోలో కూడా చేసినాం కదా,
వైట్ పోలో వీడియో చేసినాం కదా, దాన్ని A to Z అక్కడే అయిందనమాట. మోడిఫికేషన్ కానీ ట్యూనింగ్ కానీ ఏదన్నా సరే. అండ్ నెక్స్ట్ మన దానికే అక్కడ నాది ఇప్పుడు ఒక 1000 కిలోమీటర్ తర్వాత సర్వీస్ ఉంది. సర్వీస్ కూడా మనం అక్కడే చేపిద్దాం అన్నోళ్ళ వర్క్షాప్లో. వాళ్ళు వర్క్ అయితే చాలా బాగా చేస్తారు గైస్, నాకైతే గ్యారంటీ ఉంది. నేను ఎగ్జాస్ట్ అప్పటికి అన్న వాళ్ళు పరిచయం కాలేదన్నమాట, సో నేను అక్కడ చేయించాను. సో యా గైస్, అండ్ ఇప్పుడు ఒకసారి అయితే మైలేజ్ విషయానికి చూద్దాం. మీ లైవ్లో చెక్ చేస్తాను అనమాట. సో మైలేజ్ వచ్చేసరికి 13 వస్తుంది, 12.8 చూపిస్తుంది కదా, 12.8 ఎగ్జాక్ట్ వస్తుంది. అండ్ ఇది ఏంటంటే గైస్, లైక్ ఎలా అంటే సిటీ డ్రివెన్, మొత్తం సిటీ డ్రివెనే. సిటీ డ్రివెన్ ప్లస్ ఏంటంటే మీకు సిటీ డ్రివెన్లో నేను ఎప్పుడైతే లిమిటెడ్గా వాడాను అనమాట ఎగ్జాస్ట్, తర్వాత అంతా ఎగ్జాస్ట్ ఆఫ్ చేసుకునే వాడాను. ఎప్పుడైతే ఎగ్జాస్ట్ ఆఫ్ చేసుకుంటే ఇట్స్ గివింగ్ ఇట్స్ బెటర్ మైలేజ్ అనమాట. సో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇంజన్లో పరంగా ఇప్పటి వరకు. కార్బ్స్తో అయితే కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వీఆర్ రన్నింగ్ ఆన్ ఏ వాల్వ్ట్రానిక్ ఎగ్జాస్ట్ కాబట్టి కార్బ్స్తో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. సింపుల్, మనకు కార్బ్స్తో కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే కార్బ్స్ ఉంటారో ఆఫ్ చేసేసి నడపాలి, దట్స్ నోన్ థింగ్, చెప్పక్కర్లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ గైస్, అండ్ బ్రో ఇది కార్ సేల్ చేస్తున్నారా ఫేస్బుక్లో ఉందంటే, యా గైస్ నేనే పోస్ట్ పెట్టాను. ఎందుకు సేల్ చేస్తున్నా అంటే, లైక్ వీ థాట్ టు స్వాప్ ద ఇంజన్ ఆఫ్ దిస్ కార్, కానీ మేము అనుకున్నామంటే ఈ బాడీ అంత కెపాసిటీని ఉండదు ఈ బాడీకి. సో వీఆర్ స్విచ్చింగ్ ద కార్ గైస్. మేబీ ఐ విల్ సెల్ దిస్ కార్ అండ్ ఐ విల్ గెట్ ఎ పోలో GT/TSI. GT/TSIకి అయితే ఇంజన్ స్వాప్ చేయము. లైక్ ఎలా అంటే పోలో GT/TSIకి ట్యూన్ చేసి మేబీ ఇఫ్ పాసిబుల్ అయితే టర్బో చేంజ్ చేస్తాం. టర్బో చేంజ్ చేసి ఇట్స్ గివ్ పీక్ పవర్ ఉంటుంది పోలోది. సో యా, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ పోలో GT/TSI. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఎక్స్చేంజ్ దర్ పోలో GT/TSI విత్ మై కార్, లెట్ మీ నో ఇన్ ద ఇన్స్టాగ్రామ్ గైస్. కార్ అయితే ఫుల్ దుమ్ము ఉంది బయట నుంచి. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. కార్ ఇక్కడ సైడ్కి ఆపుతాను. ఫుల్ దుమ్ అయిపోయింది కార్ అయితే. అండ్ బ్రో ఇంకేమైనా ఇష్యూస్ వచ్చినాయంటే ఎటువంటి ఇష్యూస్ రాలేదు. ఒకసారి అయితే కార్ బయటకు చూపించి విల్ కమ్ బ్యాక్. ఇది గైస్ కార్ ఫుల్ దుమ్ము ఉంది. చెప్పా కదా తీసి చాలా రోజులైంది, వీడియో పర్పసే తీస్తున్నాను. దిస్ ఈస్ ద కార్. అండ్ ఇంకా మన ప్రాబ్లం అయితే సార్ట్ చేయలేదు, ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది. అండ్ ఈ మిర్రర్ క్యాప్స్ మేబీ నేను కార్బన్ ఫైబర్ తెప్పిస్తాను. దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్. ఐడలింగ్ సౌండ్ ఇట్లుంటుంది కార్ది, ప్రిటీ లౌడ్. ఓకే, బాగుంటుంది, ఫీల్ బాగుంటుంది కార్ది, నడుతుంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గెట్ బ్యాక్. ఇప్పుడు ఒకసారి కార్ అయితే పుల్ చేసి చూద్దాం. సార్ ఎవరు వస్తలేరా చూద్దాం, ఆగండి. పుల్లులో మాత్రం ఎటువంటి ల్యాగ్ ఉండదు గైస్. ఏసీ ఆన్ ఉంది, ఏసీ ఆన్ ఉన్నా కదా, చూసారా పుల్ ఎలా ఉందో. అండ్ గైస్ నేను సేల్ చేస్తా అని చెప్పినా కదా, సేల్ చేసే వాళ్ళకి ఇవన్నీ షార్ట్ చేసి ఇస్తా అనమాట. డోంట్ వరీ, ఏం కాదు. కార్లో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రిమైనింగ్. ఇది జస్ట్ ఆర్డర్ పెట్టేశాను, ఎయిర్ బ్యాగ్, స్మాల్ ఇష్యూ. మజా ఉంటుంది గైస్ కార్ ఎగ్జాస్ట్తో నడిపితే. స్వీట్ మెలోడియస్గా వస్తుంది ఎగ్జాస్ట్ది. అండ్ గైస్
మోస్ట్ ఆఫ్ దెమ్ డిఎం చేస్తూ ఉన్నారు, ఏంటి బ్రో వారంటీ పోతుందా అంటే ఎస్ గైస్, ఎప్పుడైతే మనం కార్లో ఎటువంటి మెకానికల్గా కానీ ఎలక్ట్రికల్గా కానీ ఏమన్నా ఈసీయూ ట్యూనింగ్, టీసీయూ ట్యూనింగ్ అండ్ ఎగ్జాస్ట్ చేంజింగ్ చేస్తే వారంటీ అయితే పోతుంది. బట్ ర్యాపింగ్ అయితే వారంటీ ఏం పోదు గైస్. జస్ట్ అండ్ ఇంటీరియర్లో కూడా నేను సౌండ్ సిస్టమ్ మార్పించాను దీన్ని. అండ్ డాంపింగ్ ఒకటి పెండింగ్ ఉంది దీంట్లో. డాంపింగ్ ఒకటి చేయించినప్పుడు మీకు సౌండ్ సిస్టమ్ మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను, సూన్ చేస్తాను ఆ వీడియో కార్ అమ్మక ముందే. ఎందుకంటే లైక్ నేను మొత్తం మాడిఫై చేసిన ఆల్మోస్ట్ 90% అయిపోయింది కారు. ఇంకొక 10 to 20% ఉంది చిన్న చిన్న మైనర్వి. అండ్ ఏంటంటే నేను ఇవి ఆటోమేటిక్ ఫోల్డెడ్ మిర్రర్స్ కూడా తెప్పిద్దాం అనుకుంటున్నాను. నేను ఆటోమేటిక్ కాదు, ఆటో అడ్జస్టబుల్ కానీ ఆటో ఫోల్డింగ్ కాదు. రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది గైస్ ఈ కార్ది. మీరు ఎప్పుడైనా లైక్ రోడ్ మీద చూస్తుంటే చాలా మంది హెడ్ టర్నర్స్ అయితే వస్తారు మనకి. మైలేజ్ అయితే నాకు ఇప్పటి వరకు అయితే ఎప్పుడు తక్కువ లేదు గైస్, 13 నుంచి. అండ్ హైవేలో అయితే ఇప్పటి వరకు అయితే ఫుల్ సిస్టమ్ మీద వెళ్ళలేదు. వెళ్ళినప్పుడైతే పక్కా వీడియో చేస్తాను మైలేజ్ది, సపరేట్గా వీడియో. అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేశాను గైస్. దీనికి K&N ఎయిర్ ఫిల్టర్ మీద నడుస్తుంది ఇప్పుడు, కోనికల్ ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ వల్ల కూడా మేబీ 1-2 kilometers డ్రాప్ ఉంటుంది. అండ్ సూన్ ఐఎమ్ స్విచ్చింగ్ దిస్ ఇంటూ ద నార్మల్ వన్ అనమాట, రీప్లేసింగ్ ద ఒరిజినల్ ఎయిర్ ఫిల్టర్ విత్ K&N. సో ఏంటంటే ఆ ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ అవంతా ఇన్స్టాల్ చేసేసి నేను ఒక వీడియో చేస్తాను. ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ ఇన్స్టాల్ చేయాలి దీని మీద, ఇంట్లో ఉంది అది. ఇన్స్టాలేషన్ అప్పుడు నేను ఐ విల్ మేక్ ఏ వీడియో క్లియర్గా. అండ్ ఐ నీడ్ టు ఆర్డర్ BMC ఆర్ K&N ఎయిర్ ఫిల్టర్ స్టాక్ రీప్లేస్మెంట్ ఉంటుంది కదా, అది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే లైక్ ఎప్పుడైతే మనం అప్ ఎక్కిస్తామో అంటే లైక్ ఇనిషియల్గా కొంచెం పికప్ డ్రాప్ అనిపిస్తుంది. అండ్ ఇనిషియల్ అప్ లాగా ఇనిషియల్ ఎప్పుడైతే ఎక్కువ పవర్ ఇస్తామో అప్పుడు చాలా పికప్ డ్రాప్ అనిపిస్తుంది. సో ఐ విల్ చేంజ్ ఇట్. అండ్ మేబీ ఆ మోడిఫికేషన్ తర్వాత మన మైలేజ్ కూడా పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ఏ ఫ్యామిలీ కార్ అండ్ ఫన్ కార్ గైస్, రెండుకి మిడిల్లో. ఎందుకంటే దిస్ డజంట్ హ్యావ్ ఎ టర్బో అనమాట. సో టర్బో లేదు కాబట్టి దీన్ని ఎక్కువ ట్యూన్ చేయలేం. ఇది ఇన్లైన్ 4 cylinder, టర్బో వేయచ్చు. బట్ ఏంటంటే లైక్ ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఈసీయూ మార్చాలి, టర్బో మార్చాలి, ప్లంబింగ్ చేయాలి. సో ఐ డిసైడెడ్ టు చేంజ్ ద కార్ అనమాట. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్, ఎనీవన్ వాంట్స్ టు బై దిస్ కార్. లెట్ మీ నో ఇన్ ద ఇన్స్టాగ్రామ్. ప్రైస్ అయితే నేను మీ ప్రైస్ అయితే కోట్ చేయండి. 2021 మోడల్ ఇది. సో మీ ప్రైస్ కోట్ చేస్తే నేను ఐ విల్ టెల్ మై ప్రైస్. సో కార్ అయితే నీట్గా మెయింటైన్ చేసాం ఇప్పటి వరకు అయితే. సో యా గైస్, ఈ వీడియోకి అయితే అంతే. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో. టిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.